గుడ్ ఈవినింగ్ గైస్. ఈవినింగ్ అయింది, గని వచ్చే టైం అయింది. వాడికి ఏదో ఒక స్నాక్స్ ఉండాలి ఈవినింగ్స్లో. ఇంకా అలా చూస్తే వాడికి క్యారెట్ హల్వా ఇష్టమని క్యారెట్స్ అయితే ఉన్నాయని వాష్ చేసి అలా తురుము చేసుకునేసారు. 1 కప్ ఆఫ్ గీ, 1 కప్ ఆఫ్ మిల్క్, షుగర్, కిస్మిస్, బాదం అంతా తీసుకున్నారు. స్టవ్ ఆన్ చేసుకొని గీని అలా మెల్ట్ చేసుకొని ఆల్రెడీ తురుముకున్న క్యారెట్ తురుముని అలా స్మాష్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ప్యాన్ లిడ్ పెట్టి ఒక 15 to 20 minutes వెయిట్ చేయాలి. అప్పుడప్పుడు రా స్మెల్ రాకుండా ఉండేలా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మమ్మీ అయితే ఆల్రెడీ స్టవ్ పక్కన ఇంకో కప్లో పాలైతే పెట్టుకునేసారు. ఇవి ఇలా పొంగిపోయాయి. కాసేపు తర్వాత చల్లారించుకున్నాక ఒక బౌల్లోకి అయితే తీసుకొని ఆ మిల్క్ను కూడా మిక్స్ చేసుకునేసారు. ఆ మిల్క్ బాగా అబ్జర్వ్ అయిన తర్వాత ఒక కప్ ఆఫ్ షుగర్ అయితే తీసుకొని యాడ్ చేసేసారనమాట. అలా స్మాష్ చేసిన తర్వాత మళ్ళీ మన దగ్గర ఉన్న ఇలాచి, బాదం, కిస్మిస్, పిస్తా ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని హెల్తీగా ఉండేవన్నీ యాడ్ చేసుకోవచ్చు మనము. ఇంకా పించ్ ఆఫ్ సాల్ట్ అయితే ఫైనల్ టచ్ ఇచ్చేసింది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది, ఎమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.